నవంబర్ 7న 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఎవ్వరూ ఊహించని విధంగా ప్రేక్షకులను సంతోషపరిచిన చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. హీరో తిరువన్ నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. తన మునుపటి చిత్రాలైన మసూదా, పరేషాన్తో పోలిస్తే పూర్తి భిన్నమైన కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రీ రిలీజ్ హైప్ పెద్దగా లేకపోయినా ఈ సినిమా సరదాగా నవ్వులతో కూడిన కథనంతో ఆడియన్స్ను కట్టిపడేసింది. అంచనాలు లేకుండా సినిమాకి వెళ్లిన వాళ్ళు సినిమా చూసి సర్ప్రైజ్ అయినట్లు టాక్ బలంగా ఉంది. ఒక చిన్న పాయింట్తో మొదలై పెళ్లికి సంబంధించిన సరదా సంఘటనలు, గందరగోళాలతో ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీని అందించింది. ఈ సినిమాకి లభించిన పాజిటివ్ టాక్ చిన్న సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తారని మరోసారి నిరూపించింది. ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమాపై విడుదలకి ముందు నుంచి అంచనాలున్నాయి. అయినప్పటికీ సినిమా విడుదలైన తర్వాత మిక్స్డ్ టాక్ వచ్చింది. కథలో కొత్తదనం ఉన్నప్పటికీ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి. మరీ ముఖ్యంగా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కు అస్సలు నచ్చదనే టాక్ దీనికి వచ్చింది. రొమాంటిక్ డ్రామా జానర్ లో వచ్చిన ఈ చిత్రం కొన్ని బలమైన ఎమోషన్స్ పలికించిన కథనం నెమ్మదిగా సాగడం, కొంతమంది కనెక్ట్ గాని అంశాలు ఉండడం వలన అంచనాలను అందుకోలేకపోయింది. రష్మిక నటనకు మంచి మార్కులే పడినప్పటికీ సినిమాకు యావరేజ్ టాకే దక్కింది. ఈ పోటీలో సుధీర్ బాబు జటాధార సినిమా మొదటి షో నుంచే తీవ్ర నిరాశను మిగిల్చింది. ఫ్యాంటసీ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. కథనం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. దీంతో థియేటర్లో ఈ సినిమా ప్రభావం చాలా త్వరగా తగ్గిపోయింది. మరోవైపు విష్ణు విశాల్ నటించిన డబ్బింగ్ సినిమా ఆర్యన్ విడుదలైన విషయం కూడా ఎవరికీ తెలియకుండానే పోయింది. సరైన ప్రమోషన్ లేకపోవడం, విడుదలైన విషయాన్ని కూడా ప్రేక్షకులకు చేరవేయలేకపోవడం వలన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తిగా మాయమైపోయింది. ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. మొత్తంగా చూస్తే నవంబర్ 7న విడుదలైన ఈ 4 సినిమాలలో ప్రేక్షకులను మెప్పి పాజిటివ్ టాక్ అలాగే ఎంటర్టైన్మెంట్ అందించిన ఏకైక చిత్రం తిరువీర్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా మిశ్రమ ఫలితాన్ని అందుకోగా సుధీర్ బాబు జఠాధర, విష్ణు విశాల్ ఆర్యన్ పూర్తిగా నిరాశపరిచాయి. తక్కువ అంచనాలతో వచ్చిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మౌత్ టాక్ ద్వారా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఈ సినిమాలలో కేవలం సరదాగా నవ్వుకోవడానికి ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాను చూడొచ్చు.